ఉందని చెప్పి వైద్యులైతే తెలియజేస్తున్నారు. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. నేడు రేపు జరగాల్సిన సిపిఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగాల్సి ఉంది. కానీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృత చర్చ జరగనుంది. నేడు రేపు జరగాల్సిన సిపిఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగాల్సి ఉంది. కానీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సమావేశాలు వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. సునీల్, ఈ రోజు రేపు రాష్ట్ర ప్లీనరీ సంబంధించి సిపిఎం పార్టీ సంబంధించిన రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ లోని సుందర విజ్ఞాన కేంద్రంలో జరగనున్న నేపథ్యంలో ఈ రోజు 2 రోజుల పాటు జరగనున్న సమావేశాలకు సంబంధించి రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిన్న విషమంగా ఉంటాం. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు ఏజీ హాస్పిటల్ తరలించడం, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కొంచెం ఆందోళనకరంగా ఉండటంతో సిపిఎం పార్టీ రాష్ట్ర నేతలు కూడా సిపిఎం పార్టీ సంబంధించిన ప్లీనరీ సమావేశాలను కూడా ఈ రోజు రేపు జరుగుతున్న సమావేశాలను పూర్తిగా వాయిదా వేస్తున్నట్టుగా రాష్ట్ర పార్టీ నాయకులు కూడా తెలిపినట్టు పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా ఈ ప్లీనరీలో సమావేశాల్లో కూడా వాస్తవంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు, కార్యదర్శి పట్టు జిల్లా పార్టీ కార్యదర్శులు అన్ని జిల్లాల్లో పాటు ఇటీవల జరిగిన పార్టీ ఓట్ల కారణాలు, దాంతో పాటు పొత్తులపై గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుల ఒప్పందం విషయంలో కూడా చాలా తప్పిదాలు జరిగాయి. తప్పిదాలు ఏంటంటే కూడా పూర్తి స్థాయిలో ప్లీనరీ సమావేశాల్లో పూర్తిగా చర్చించి పార్టీ భవిష్యత్ కార్యాచరణ విషయంపై కూడా ఒక నిర్ణయం తీసుకోవడంపై చర్చలు పూర్తి స్థాయిలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా రాష్ట్ర పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కార్యదర్శి కూడా బాగోలేకపోవడం, ఖమ్మం నుంచి వెంటిలేటర్ పై హైదరాబాద్ కు ఏజీ హాస్పిటల్ తరలించడం, అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి. రాష్ట్ర పార్టీ ప్లీనరీ సమావేశాలు కూడా పూర్తిగా వాయిదా వేస్తున్నట్లు కూడా రాష్ట్ర పార్టీ నేతలు కూడా తెలుపుతున్న పరిస్థితి. తదుపరి ఎప్పుడు సమావేశాలు జరిగే అవకాశాలు ఉంటాయి. త్వరలో కూడా